రాజమౌళి మళ్ళీ మెగాఫోన్ ని పట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఎప్పుడో 3 years బ్యాక్ RRR షూట్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు బ్రేక్ తీసుకున్న రాజమౌళి ఇప్పుడు మళ్ళీ మహేష్ బాబుని డైరెక్ట్ చేయడానికి సినిమా సెట్స్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. అయితే ఈ సినిమా మీద బోల్డ్ అని రూమర్స్ వచ్చాయి. అవన్నీ పక్కన పెడితే సినిమా షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అన్న అంశానికి సంబంధించి నా దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు. హియర్ వి గో. ఒక్కో సినిమాతో తాను ఎదగడం మాత్రమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని పెంచుకుంటూ వెళుతున్నాడు రాజమౌళి. RRR తో టాలీవుడ్ కు ఆస్కార్ అందించాడు. ఏకంగా టాలీవుడ్ ను పరిచయం చేశాడు. అలాంటి దర్శకుడు ఇప్పుడు తిరిగొస్తున్నాడు. కొత్త సినిమాతో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. హాలీవుడ్ మార్కెట్ ను బద్దలు కొట్టడమే టార్గెట్ గా దూసుకొస్తున్నాడు. మహేష్ తో రాజమౌళి ఫిల్మ్. ఈ సినిమా కోసం ఇప్పుడు పాన్ వరల్డ్ వెయిట్ చేస్తోంది. ముందుగా మార్చి లేదా ఏప్రిల్ నుంచి ఈ సినిమా షూట్ స్టార్ట్ అవుతుందని ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు మరింత ఆలస్యం కానుంది. జూన్ లేదా జులై నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది. అంటే ప్రీ ప్రొడక్షన్ కు ఇంకా 4 నెలల సమయం తీసుకుంటున్నాడు రాజమౌళి. అంతేకాదు, మహేష్ బాబు న్యూ లుక్ లో లోడ్ కావడానికి, అదే లుక్ మెయింటైన్ చేయడానికి 4 నెలల సమయం ఇస్తున్నాడు. జూన్ నుంచి ప్రిన్స్ పూర్తిగా రాజమౌళి సినిమాకి అంకితం కాబోతున్నాడు. మళ్ళీ ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలోనే అభిమానులకు అందుబాటులో ఉండనున్నాడు. ఒకప్పుడు స్టైల్ స్టార్ అల్లు అర్జున్ అంటే టాలీవుడ్ లోనే సూపర్ ఫేవరెట్. దాని తర్వాత మాలీవుడ్ లో కూడా హాట్ ఫేవరెట్ అయిపోయాడు. ఎప్పుడు స్టైల్ స్టార్ అల్లు అర్జున్ టార్గెట్ ఫోకసే మారింది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు పాన్ వరల్డ్ గా ఆయన ఫ్యాన్స్ ని పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. అందుకనే ఎట్లా అయినా సరే జపాన్ లో తన పాగా పాతేయాలి అని అనుకుంటూ పుష్ప 3తో ఆడియన్స్ ముందుకు వచ్చేస్తున్నాడు. మహేష్ మూవీతో రాజమౌళి ఈసారి హాలీవుడ్ మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నాడు. పుష్ప 3తో అల్లు అర్జున్ జపాన్ మార్కెట్ టార్గెట్ గా అడుగులు వేస్తున్నాడు. జపాన్ లో తెలుగు సినిమాలు చాలా ఫేమస్. మన స్టార్స్ అంతకంటే ఫేమస్. RRR జపాన్ లో ఏడాదికి పైగా ఆడింది. పైగా అక్కడ 100 కోట్ల క్లబ్లో చేరిందనే విషయం మీకు ఎంతమందికి గుర్తుంది? సౌత్ సినిమా సైడ్ రజనీకాంత్ తర్వాత జపాన్లో తెలుగు హీరోలకే ఎక్కువ పాపులారిటీ ఉంది. మన ప్రభాస్, మన రామ్ చరణ్, మన తారక్కు జపాన్లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు బన్నీ కూడా జపాన్లో మార్కెట్ కావాలనుకుంటున్నాడు. అందుకోసం పుష్ప 3ని పూర్తిగా జపాన్ నేపథ్యంలోనే ప్లాన్ చేస్తున్నాడు. అందుకు తగ్గ కథను సుకుమార్ ఆల్రెడీ రెడీ చేశాడని టాక్. అందుకే బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో గ్రాండ్గా పుష్ప 3ని అనౌన్స్ చేశాడు ఐకాన్. పుష్ప 2 పాన్ ఇండియాను టార్గెట్ చేస్తే పుష్ప 3 పాన్ ఇంటర్నేషనల్ మార్కెట్తో పాటు జపాన్ను టార్గెట్ చేస్తున్నాడు అల్లు అర్జున్. ఇండియాస్ మోస్ట్ వెయిటెడ్ ప్రాజెక్ట్ అండ్ అలాగే మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి సినిమాకి సంబంధించిన అప్డేట్ తో మీ ముందుకు వచ్చేసాను. రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో అంత ప్రెస్టీజియస్ ఫిల్మ్ లో హీరోయిన్ ఎవరు అనేది ఒక $1 million క్వశ్చన్. అయితే ఈ ఇన్ఫర్మేషన్ ని ఇప్పుడు ఫిల్మ్ సోర్సెస్ నుంచి కాకుండా బయట నుంచి ఇన్ఫర్మేషన్ లీక్ అయింది, పలానా హీరోయిన్ అని. అంతే, ఇంకా క్యూరియాసిటీ స్టెప్ బై స్టెప్ అలా బిల్డ్ అయిపోయింది. ఇంతకీ ఆ హీరోయిన్ కి సంబంధించిన అప్డేట్ మీకోసం. గేమ్ చేంజర్ షూటింగ్ ఎండ్ కు వస్తుండటంతో రామ్ చరణ్ కొత్త సినిమాపై ఫోకస్ పెట్టాడు. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు మేకింగ్ లో త్వరలో స్పోర్ట్స్ డ్రామాలో నటించబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు అనేది క్యూరియాసిటీ ఉంటుంది. అందుకు తగ్గట్లే కొద్ది రోజులుగా చాలా పేర్లు వినిపిస్తున్నాయి. జాన్వీ కపూర్ పేరు కాస్త ఎక్కువగా వినిపించింది. అయితే యూనిట్ ఇంతవరకు హీరోయిన్ ఎవరు అనేది చెప్పలేదు. కానీ హీరోయిన్ ఫాదర్ ముందే రెస్పాండ్ అయ్యాడు. రామ్ చరణ్ కొత్త చిత్రంలో తన డాటర్ హీరోయిన్ అంటూ బాంబు పేల్చాడు. దాంతో యూనిట్ కు షాక్ తగిలింది. రేపో మాపో మంచి రోజు చూసే అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసి చెప్పాల్సిన మ్యాటర్ హీరోయిన్ ఫాదర్ సింపుల్ గా చెప్పేశాడు కదా అని ఫీల్ అవుతున్నారట. జాన్వీ ఫాదర్ బోనీ కపూర్ చేసిన పని ఇది. ఏది ఏమైనా మెగా ఫ్యాన్స్ కు ఒక క్లారిటీ వచ్చేసింది. చరణ్ జాన్వీ జోడీ కుదిరింది. ఇక బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడమే మిగిలింది. దేవరలో విలేజ్ గర్ల్ క్యారెక్టర్ చేస్తోంది జాన్వీ. ఇప్పుడు చరణ్ చిత్రంలోనూ అలాంటి క్యారెక్టర్ ను చేయబోతున్నట్లు సమాచారం. దళపతి సినిమాల నుంచి దూరం అవుతున్నాడు అని ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోయారు. కానీ పొలిటికల్ టూర్ తర్వాత మళ్ళీ సినిమాలకి కంబ్యాక్ ఇస్తాను అంటున్నాడు విజయ్. అయితే తన కెరియర్ లోనే ఇప్పటి వరకు నిలిచిన పెద్ద హిట్ కి సంబంధించిన నెక్స్ట్ సీక్వెల్ మూవీతో మన ముందుకి వస్తాను అని చెప్తున్నాడు. త్వరలో పూర్తి స్థాయి పొలిటీషియన్ గా మారుతున్నాడు విజయ్. చేతిలో ఉన్న 2 చిత్రాలు పూర్తి చేసి ఆ తర్వాత పొలిటికల్ పార్టీ పెట్టి పొలిటికల్ లీడర్ కావాలనుకుంటున్నాడు. తన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి పీపుల్స్ సీఎం కావాలనుకుంటున్నాడు. అందుకోసం సినిమాలకు దూరం కావాలనుకుంటున్నాడు. ప్రస్తుతం గోడ్ అనే మూవీలో నటిస్తున్నాడు విజయ్.
ఆ తర్వాత మరో సినిమా చేయాల్సి ఉంది. ఆ మూవీకి దర్శకుడు ఎవరు అనేది ఇంకా ఖరారు కావాల్సి ఉంది. చాలా వరకు త్రివిక్రమ్ మూవీని డైరెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో 2 సినిమాల తర్వాత విజయ్ శాశ్వతంగా సినిమాలకు దూరం అవుతాడని బెంగ పెట్టుకున్నారు దళపతి అభిమానులు. అయితే విజయ్ పొలిటికల్ టూర్ కంప్లీట్ అయిన తర్వాత ఆయన సినిమాల్లోకి తిరిగొచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నాడు లోకేష్ కనకరాజ్. పైగా తిరిగొచ్చిన తర్వాత లియో సీక్వెల్లో నటించే అవకాశాలు ఉన్నాయంటున్నాడు. లోకేష్ కామెంట్స్ తో దళపతి ఫ్యాన్స్ ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు. పైగా లియో తిరిగొస్తే అంతకంటే ఏం కావాలి అంటున్నాడు. ఏ లాంగ్వేజ్ లో సినిమా అయినా సరే హిట్ కొట్టిన తర్వాత టాలీవుడ్ కి సంబంధించిన స్టార్స్ ఉన్నారంటే ఆ సినిమాలో డెఫినెట్లీ ఆ సినిమాని తెలుగులో డబ్ చేస్తారు. ఇది ఇప్పుడు ట్రెండ్. అయితే మాలీవుడ్ నుంచి ఇప్పుడు టాలీవుడ్ లోకి రాబోతున్న ఇంకొక సినిమా గురించి నేను మీకు అప్డేట్ ఇచ్చేబోతున్నాను. మమ్ముటి నటించిన ఓ బ్లాక్ బస్టర్ హిట్ ని ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్ లో తీస్తున్నారు. మరి మమ్ముటి తెలుగు ఆడియన్స్ కూడా నచ్చుతారంటారా? మాలీవుడ్ ఫుల్ స్వింగ్ లో ఉంది. 2024 స్టార్టింగ్ నుంచి వరుస విజయాలను అందుకుంటోంది. ముఖ్యంగా గత 2 వారాల్లో ఆ జోరు ఇంకా పెరిగింది. ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్, మరో డార్క్ ఫ్యాంటసీ దుమ్ము రేపుతున్నాయి. డార్క్ ఫ్యాంటసీలో మమ్ముట్టి హీరో. సినిమా పేరు బ్రహ్మయుగం. మాలీవుడ్ లో ఇద్దరిదే డామినేషన్. ఒకరు మోహన్ లాల్, మరొకరు మమ్ముట్టి. ఇద్దరు ఏళ్లుగా మాలీవుడ్ ను రూల్ చేస్తూ వస్తున్నారు. ఈ మధ్య మమ్ముట్టి చేస్తున్న ప్రయోగాలు దేశవ్యాప్తంగా సినీ అభిమానులను ఆకర్షిస్తోంది. అలాంటి సినిమానే బ్రహ్మయుగం. పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్, డిఫరెంట్ లుక్స్ లో సూపర్ స్టార్ మమ్ముట్టి, పూర్తిగా ఆఫ్ బీట్ స్టోరీ. అయినా సరే మాలీవుడ్ లో ఈ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం 4 రోజుల్లోనే ఈ చిత్రం 30 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు తీస్తోంది. అందుకే తెలుగు నిర్మాత నాగవంశీ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు. ఫిబ్రవరి 23న బ్రహ్మయుగం తెలుగు వర్షన్ రిలీజ్ అవుతోంది. మరిన్ని షూటింగ్ విశేషాలకి సంబంధించిన అప్డేట్స్ సోషల్ రీల్ లో చుట్టేసొద్దాం పదండి. ధనుష్ తన కెరీర్ లో మైల్ స్టోన్ మూవీలో నటిస్తున్నాడు. త్వరలో 50వ చిత్రంలో కనిపించబోతున్నాడు. రాయన్ పేరుతో తెరకెక్కుతున్న ఆ చిత్రానికి ధనుష్ దర్శకత్వం వహిస్తూ ఉండటం విశేషం. కోలీవుడ్ రాక్ స్టార్ అనిరుద్ బాలీవుడ్ లో మరో సాంగ్ పాడాడు. ప్రస్తుతం ఆ ట్రాక్ బీటోన్ ను షేక్ చేస్తోంది. ఆనియా భరద్వాజ్, కబీర్ దుహాన్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఇంద్రాణి. స్టెఫన్ పల్లం ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ట్రైలర్ లాంచ్ వేడుకలు ఘనంగా జరిగాయి.